ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. బదులైపోను ఈ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళ చేతులకి ఎరటి జబ్బులు రాను. ఏమైందిరా? ఏమైంది? తిరుపతి గుండైంది. పొద్దు నుంచి టింగ్ టింగ్ అని కటింగ్ చేస్తున్నావా? మొత్తం కలిసి వేయి కూడా అవ్వలేదు. దాంట్లో మీకు వాటా ఒకటి. ప్రతి బోర్డు జేబులో డబ్బులు పెట్టుకోండి క్రెడిట్ కార్డులు ఎక్కడ ప్యాషన్ అయిపోయిందిరా. ఇవన్నీ కాదు కానీ ఓ బ్యాంక్ ఎత్తేద్దాం. ఇది ఎవడరా నొక్కింది? మనమే. గోల్డ్కి గోల్డ్కి తేడా తెలియదు. బ్యాంకులో అయిపోతావా? కనపడకుండా దాసింది. ఏంటి డాక్టర్ గారు ఇంజనీర్ గారు ఇలా వచ్చారు? డాక్టరా, క్వార్టర్లీ లోపు ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి పంపించేస్తానన్న ప్రిన్సిపల్ గారు. శాలరీ వచ్చిన తర్వాత కట్టేద్దామా? మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారని మీకు శాలరీస్ రావడానికి? శాలరీస్ మాకు కదమ్మా, జనాలకి. తమ్ముడు గంజి నీరు తాగే నిన్ను ఇంజనీర్ చేస్తాడమ్మా. ఇంజనీర్ ని మన రంగన్నయ్య. ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం. నువ్వు ఉండరా. ఇదిగో ఈ 300 తీసుకోండి. ముందు బుక్స్ కొంటున్నారు కదా, అవి కొనేసుకోండి. వచ్చేవారు ఎలా ఒకలా కష్టపడి సెటిల్ చేస్తాంలే. ఇదిగో ఈ 100 తీసుకుని మంచి బిర్యానీ తినండి. అలాగే అలాగేనయ్యా. నీకు నీ గురించి కంటే వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువరా. నాదే ఉందిరా, ఒంటికాయ సొంటుకోమకండి. వాళ్ళకి అమ్మైనా అన్నైనా నేనే కదా. అంటే నీకు పెద్దగా కోరికలేం లేవా? పెద్ద ఏం లేవురా. సూటు బూటు వేసుకుని మంచి కలద్దాలు పెట్టుకుని నా వెనకాల ఒక 4, వాళ్ళ వెనకాల ఒక 40 మంది, వాళ్ళ వెనకాల ఒక డజన్ కార్లు, పెద్ద మేడ, మంచి బొమ్మలు. బొమ్మలేంట్రా ఆడుకుంటావా? ఫిగర్లా. నీ పక్కన మామూలు ఫిగర్లా అనరా. బాబాయ్ రోయ్ వచ్చారా వాటాలకి. మలేషియా వెళ్ళావా మైలవరం వెళ్ళావా? జోబులు కలిగి ఉంటాని. అయ్యి బాబోయ్, నీ దగ్గర వస్తాను తెలిసే జేబులు ఖాళీ చేసుకొచ్చా. ఎరా బాగుందరా? యావరేజ్. మలేషియా వెళ్ళి ముద్రపోయావురా. ఏరా మలేషియాలో అరెస్ట్ చేసి వైజాగ్ పోలీసులకు అప్పచెప్పారా? కాదురా, మలేషియా నుంచి ఓ పెద్ద ఆఫీసర్ వచ్చారు, నిన్ను కలవాలన్నారు. తీసుకెళ్దాను వచ్చాను. అంత పెద్ద ఆఫీసర్ నిన్ను పంపించారేంట్రా? లేదురా, మలేషియానికి నేనే ఇన్ఫార్మర్. మరి అంత పెద్ద ఆఫీసర్ అంటున్నా మన లోకల్ ఇంటర్నేషనల్. నువ్వు మోస్తా పద, అవి తీసుకోండి. అది కాదురా. సార్ ఆ రంగా వచ్చాడు సార్. నమస్తే సార్. నీ మీద చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ తీసేస్తాను. నువ్వు డిపార్ట్మెంట్కి పని చేసి పెట్టాలి. తప్పకుండా సార్. ఏం చేయాలి? నువ్వు ఒకళ్ళ యాక్ట్ చేయాలి. యాక్టింగ్ ఏంట్రా? ఎవళ్ళ సార్? ఇతనిలా. ఏంటి సార్ కామెడీ చేస్తున్నారా? ఇది నేనే కదా కంప్యూటర్ ఆఫీసర్ సూట్ వేస్తారు. ఎరా ఎలా ఉన్నాను? ఆడెవరనుకుంటున్నావు? నీలాగా ఆడుంటాం కాదు, ఆడలో నువ్వు ఉన్నావు. నువ్వేమో జేబులు కత్తిరిస్తావు, అడే పెద్ద కాటరే. క్యాటరేనా? మిగతా మ్యాటర్ సార్ చెప్తాను. అతను నువ్వు కాదు, బిల్లా. బాంబ్ బ్లాస్ట్, వెపన్ స్టీలింగ్, డ్రగ్ స్మగ్లింగ్, మర్డర్స్, ఇంటర్నేషనల్ టెర్రరిజం. బాబోయ్, ఇన్ని చేసేవాడు ప్లేస్లోకి నన్ను పంపిస్తారా? అని నేను చంపితే? లేదు, మలేషియాలో నా సీక్రెట్ కస్టడీలో ఉన్నాడు, ఎవరికి తెలియదు. ఆ లోపల తోసి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? నువ్వు బిల్లా ప్లేస్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడి గ్యాంగ్ని వాడి బాస్ని పట్టివ్వాలి. సార్ ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో ఉంది. వీళ్ళ నేను ఎక్కడ మారగలను సార్? యూ డోంట్ వరీ, అవన్నీ నేను చూసుకుంటాను. రే, జీవితాంతో జైల్లో ఉండడం కన్నా ఓ 4 రోజులు తెలివి కాకుండా అనుకో, లైఫ్ సెట్ అయిపోతుంది. సార్ నేను సెటిల్ చేయాల్సిన జీవితాలు 2 ఉన్నాయి. లక్ష్మీ, శ్రీను. కిందటేడు గుడుసులు కలిపినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. వాళ్ళని డాక్టర్ని ఇంజనీర్ చేయాల్సిన బాధ్యత నాది. అక్కడ నాకేమైతే వాళ్ళ ఆ పరిస్థితి. విషయం నాకు తెలియ. నువ్వు బిల్లాగా యాక్ట్ చేయి. మనం హైదరాబాద్ వెళ్తున్నాం. ఇంకో పెద్దను ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోవడం నా వల్ల కాదు. ఇది అన్యాయం. అంకులే జాయిన్ చేశారు. ఈ స్కూల్ చాలా బాగుందన్నయ్య. నా కూతురు చదువుతున్న స్కూల్లోనే జాయిన్ చేశాను. వీళ్ళిద్దరూ ఇంజనీర్, డాక్టర్ అయ్యే వరకు నాదే బాధ్యత. హాస్టల్ కూడా ఉంది. హాస్టల్ ఎందుకండి, మన చిన్నితో పాటు మన ఇంట్లోనే ఉంటారు. ఏరా? ఎస్, వి ఆర్ ఫ్రెండ్స్ నౌ. అమ్మా మీరు పెద్దోళ్ళే అనుకున్నాను. పెద్ద మనసున్నోళ్ళు కూడా. పెద్దయినా ఇక మీరేం చెప్తే అది. రంగా, ఈ రోజు నుంచి నువ్వు బిల్లాగా మారాలి. ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే కత్తి యుద్ధం, కుంఫు, కరాటే, హార్స్ రైడింగ్ అంటే సౌండ్ చేయకు. చేద్దాం. టైగర్ అక్కడ. రంగా, ఇక్కడ ఎన్ని రాడ్లు ఉన్నాయో చెప్పగలవా? ఎందుకు సార్ ఇప్పేసి అమ్మేద్దామనా? చెప్పు.
1 2 3 4 5 6 లెక్క పెట్టకు తెల్లారిపోద్ది. వద్దా? అక్కర్లేదులే. 76 రాడ్లు, 6 గేట్లు, 18 కిటికీలు ఉన్నాయి. ఇదే బిల్ల అయితే గోడకి ఎన్ని ఇటుకలు ఉన్నాయో కూడా చెప్పేవాడు. అది బిల్ల టాలెంట్. నువ్వు నన్ను అవన్నీ ఆడు చెప్పగలడు కానీ పెద్ద జబ్బులో పర్స్ ఉందని, దాంట్లో 10,600 రూపాయలు డబ్బులు ఉన్నాయని, చిన్న పాప ఫోటో ఉందని, క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయని చెప్పగలడా? చెప్పలేడు. సారీ సార్, ప్రాక్టీస్ పొద్దని క్షమించండి. ఎవరి టాలెంట్ ఆడిది. రంగా, ఇక నుంచి నువ్వు రంగాన్ని మర్చిపోవాలి. బిల్లా అనే అనుకో. నిన్ను శాసించేవాళ్ళు ఎవరు లేరు. నీకు నువ్వే బాస్. టైం అమ్మా, ప్రాక్టీస్. ఎలా సార్ ఓబోయ్, ఎవరు చెప్పిందే వినొద్దు, ఎవరి మాట నమ్మొద్దు. నీ మనసులోంచి వాయిస్ వస్తుంది, అదే నీ మనస్సాక్షి. దాన్ని మాత్రమే నమ్ము. దరిద్రుడా. టైగర్ నీకు మోసం చేయడం తెలియాలి, మోసం చేసేవాళ్ళని కనిపెట్టాలి. మర్డర్స్ చేయాలి కానీ దొరకకూడదు. ఆహా, మొత్తం ట్రైనింగ్లో నాకు ఇష్టమైన టైం ఇదే. ఆహా, ఈ చేతి వదిలేసుకుని ఆ మలేషియాలో చేజులు రిస్కులు ఈ ట్రైనింగ్లు మనకు అవసరమా? శుభ్రంగా ఏజీలో కూర్చొని పని చేసుకోక. జీతం తీసుకుంటూ డ్యూటీకి దేశానికి న్యాయం చేయకపోతే ముద్ద దిగదరా. ఏమండి ఈసారి నగల సెలక్షన్కి మీరండి. ఏ నగలు సెలెక్ట్ చేయాలో తెలియట్లేదు, తిరగలేకపోతున్నానండి. అమ్మగారు, అన్నం పెట్టిన చేతికి రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి. సార్ని ఒక్క గంట ఈరోజు రాత్రికి వదిలేమనండి. పొద్దున కల్లా అన్ని షాపుల నగలు సర్దేస్తాను. ఎక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. బోల్డ్ వెరైటీలు ఉంటాయి. ఈ రంగ టాలెంట్ వాడండి. అమ్మగారు ప్లీజ్ ప్లీజ్ మీరు ఒకసారి సార్ని ఒప్పించండి మేడం. రేయ్, ఏమండి అదేదో టాలెంట్ అది ఇది అంటున్నాడండి. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. అంత మంచి టాలెంట్ ఉన్నప్పుడు కాదనకండి. ఏం బాబు నువ్వురా, మన వెళ్దాం. దానికి నూరుకో. 1 minute లేట్. బిల్లాకి ప్రపంచంలో ఉన్న ప్రతి వెపన్ గురించి క్లియర్గా తెలుసు. నువ్వు కూడా తెలుసుకోవాలి. ఈజ్ అ షార్ప్ షూటర్. బాండ్, జేమ్స్ బాండ్. గురి మీదే దృష్టి పెట్టాలి. అదేమో సార్, తిరణాల్లో బోల్ బుడగలు కలిసి అబ్బా కరెక్ట్గా అదే బొక్కల నుంచి వెళ్ళిపోయింది సార్. ఒక్కడి నుంచి కాదు, ఆ పక్క నుంచి వెళ్ళింది. నిద్రపోతాడు సార్, ఒకటి కేకండి. అమ్మో, అది నువ్వు కంప్యూటర్ గురించి తెలుసుకోవాలి. ఇది పెన్ డ్రైవ్. ఇందులో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ సేవ్ చేయవచ్చు. ఇక నేను చేయాల్సింది ఒకటే, ఈ బిల్లాని మలేషియా తీసుకెళ్ళడం, పోలీసులకు దొరికేటట్టు చేయడం. ఎప్పుడు వచ్చారు సార్? మార్నింగ్ వచ్చానయ్యా. సార్, ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేంద్ర మీ గురించి వచ్చారు. ఈజ్ వెయిటింగ్. మీరు ఎందుకు హైదరాబాద్ వెళ్ళారని అడుగుతున్నారు సార్. బిల్లా ఫైల్స్ ఎక్కడ, కేస్ ప్రోగ్రెస్ ఏంటని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ సార్. నాకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కావట్లేదు. మిస్టర్ కృష్ణమూర్తి, ఏసీపీ క్రైమ్ బ్రాంచ్, హైదరాబాద్. మీ గురించి చాలా విన్నాను. నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యూ టూ. బిల్లా కేస్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు కూడా. బట్ తప్పించుకున్నాడు. వాడు కిలాడి సార్. ఇంత పెద్ద కేసు జరుగుతుంటే
ఎందుకు స్పెషల్ లీవ్లో ఇంటికి వెళ్ళారు? మరదలు పెళ్ళి. ఆదిత్య చెప్పలేదా? పెద్దలుని సార్, రెస్పాన్సిబిలిటీ. వాట్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్ హియర్? పెళ్ళి, మ్యారేజ్, డ్యామ్. నేను ఒక్కడనే ఇక్కడ లేను, మిగతా డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు మీరున్నారు. ఇప్పటి నుంచి ఐ విల్ హ్యాండిల్ ద కేస్. బిల్లా కేస్ ఫైల్ చూడాలి. మిస్టర్ ధర్మేంద్ర, బిల్లా కేసు హ్యాండిల్ చేసింది నేను. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. అవుట్ ఆఫ్ ది వే. అదే ఇప్పుడు కలిసి చేద్దామంటున్నాను. వీ హ్యావ్ టు క్యాచ్ అప్. ఆదిత్య సార్, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి. అలాగే సార్. One of the world's most wanted criminal, Bila Pati. Maklumat selanjutnya akan diberikan oleh Encik Krishnamurti dan Encik Dharmendra. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిల్లాని ఆయుధాలు అమ్ముతుండగా పట్టుకున్నాం. షూట్అవుట్లో తప్పించుకున్నాడు, కానీ చాలా ఆయుధాలు సీజ్ చేశాం. వాటి విలువ కనీసం $20 మిలియన్ ఉండొచ్చు. సెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. సార్, బిల్లా ప్రాణాలతో ఉన్నాడా లేక చనిపోయాడా? చనిపోలేదు. Sir, when will you catch him? వెరీ సూన్. వీలైనంత త్వరగా బిల్లాని పట్టుకుంటాం. ఇంటర్పోల్ ఇస్ ఇన్వాల్వ్డ్. దానికి ప్రజల సపోర్ట్ చాలా అవసరం. బిల్లా గురించి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. Kuala Lumpur Police Control. మీకు పిప్పర్మెంట్ బిల్ల లాంటి న్యూస్. ఐసా బిల్లా. What? Where? బుతింగ్ బింతాంగ్. గో ఇమిడియట్లీ. Sir, యా, we got information about Bila. Where is he? Yes, yes. We captured Billa. సార్ ప్లీజ్ సైలెన్స్. We captured Billa. Yes. డాక్టర్ రావు, కండిషన్ ఏంటి? హీస్ ఫైన్. స్కానింగ్ రిపోర్ట్ చూస్తుంటే హీ గాట్ మెమరీ లాస్. గతమంతా మర్చిపోయినట్లున్నాడు. అంటే గజనీ అయిపోయాడు అన్నమాట. ఇప్పుడెలా? ఐ వాంట్ టు ఇంట్రాగేట్ హిమ్. నాట్ నౌ. డాక్టర్, ఎప్పటి క్యూర్ అవుతుంది? చెప్పలేం. 2 వారాలు పట్టచ్చు, 1 వారం పట్టచ్చు, ఇంకో 5 నిమిషాల్లో కూడా పోయిన మెమరీ తిరిగి రావచ్చు. అంటే అంతవరకు వెయిట్ చేయాలన్నమాట. షిఫ్ట్ హిమ్ టు సెంట్రల్ ప్రిజన్. పోలీస్ బిల్లాని ఏమీ చేయలేరు, కానీ బిల్లా అక్కడ ఉండకూడదు. డెవిల్కి బిల్లా కావాలి. రషీద్ డీల్ చాలా ఇంపార్టెంట్. అది బిల్లా మాత్రమే చేయగలడు. ఎలా? నేను తీసుకొస్తాను. బిల్లాన్ని నేను తీసుకొస్తాను. ఎలా? Come on, be careful.
ఈ రోజు నా మ్యారేజ్ డే. ఓ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వద్దు సార్, మళ్ళీ ఇలాంటి రోజు రాకూడదు. ఎలా జరిగింది మిస్టర్ కృష్ణ? పట్టపగలు నడి రోడ్డు మీద ఇంత టైట్ సెక్యూరిటీ ఉండగా ఎలా తీసుకెళ్ళిపోయారు? సర్ప్రైజ్గా ఉంది కదూ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరలా మాట్లాడకూడదు. మీ పోలీస్ ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండుంటే. చిన్న కరెక్షన్, మీ పోలీస్ కాదు, మనం కొంచెం కేర్ఫుల్గా ఉండుంటే ఇంటర్పోల్ కస్టడీ నుంచి బిల్లా గ్యాంగ్ అటాక్ చేసి తీసుకెళ్ళి ఉండేవాళ్ళు కాదు. వాట్ యు సే? మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఇలా ప్లాన్ చేసి కిడ్నాప్ చేయడం ఇట్ ఇస్ ఇంపాసిబుల్. అచ్చా, ఎప్పుడు నీకు తెలుసు? బిల్లా కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి తెలుసు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏంటి బిల్లా కొత్తగా చూస్తున్నావు? ఇది నీ ప్లేస్, నీ ఐలాండ్. ట్రై టు రిమెంబర్ బిల్లా. గుర్తు రావట్లేదా? నేను రంజిత్, నిలిసా, మాయా ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మెచ్చుకున్నాం. రికీ, మార్క్, బ్రిట్నీ, స్టీవ్, ఎవరు గుర్తు రావడం లేదా? పిల్ల నేను గుర్తు రాలేదా? పోనీ నువ్వు చంపిన వాళ్ళు ఎన్న గుర్తున్నారా? 1 minute. బిల్లా, డెవిల్. ఈడాడు. నేనెవరో నాకే తెలియట్లేదు. మధ్యలో ఈడాడు. హూ ఇస్ హీ? మన బాస్ డెవిల్. ప్లీజ్ టాక్. హలో. Hi Billa, how are you? Good you came back. Everything will be normal. Take rest. రషీద్ డీల్కి ఇంకా టైం ఉంది. ఈ డీల్ తర్వాత మనం ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతున్నాం. ఓకే? కేకే, పిల్ల ఐ వాంట్ టు టేక్ రెస్ట్. నేనెవరో నాకే తెలియట్లేదు. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. డోంట్ వరీ, కొంచెం రిలాక్స్ అవ్వండి. ఫిగర్లు మాత్రం అది రిపేర్. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. ఏంటో ఓ పక్క సుఖంగానే ఉంది, ఇంకో పక్క ఏడుపు మొహాలు టెన్షన్. ఇలా మెదడు బాబు వచ్చినట్టు ఎన్నాళ్ళు ఉండాలో. ఈ పెద్ద నన్ను బాగానే ఇరిగించాడు. ఈయన ఇప్పుడు ఎలా కలుస్తాడో ఏంటో. బా బాబోయ్, పెద్దనా ఎలా వచ్చా పెద్దనా? బిల్లాగా ఎలా ఉంది? చల్లటి ఐస్ క్రీమ్ ఎడారిలో చొప్పులు ఎక్కడ నుంచి తిన్నట్టు ఉంది, కానీ లేడీస్ ఉన్నారు. అందరూ నిన్ను బిల్లాగా నమ్మనట్టేనా? నమ్మడం ఏంటి? ఆ లేస్ అయితే మీద పడిపోతుంది. బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వట్లేదు. ఎప్పుడు దొరికేతాను భయంగా ఉంది. ఇంకోటి మాయా, ఫస్ట్ టైం పర్సనల్ కంటే పర్సనాలిటీ మీద మనసు. సరే సరే, విషయానికి రా. డెవిల్తో మాట్లాడాను. ఇప్పుడు ఎక్కడ? కలలేదు, ఫోన్లో మాట్లాడాను. డీల్ టైం ఉంది, రెస్ట్ తీసుకోమన్నాడు. We'll be there in half an hour. నీకు గతం గుర్తుకొచ్చి మళ్ళీ బిల్లాగా మారడానికి ఇదే మంచి టైం. వాళ్ళు నిన్ను ఈసారి బయటికి తీసుకెళ్ళినప్పుడు నాకు ఫోన్ చేయి. నా గతం ఎలా గుర్తొస్తుంది? ఎలా పోయిందో అలాగే గుర్తుకొస్తుంది. Billa, can we go? యా, వెయిట్ ఫర్ 5 minutes. All right. పెద్దనా ఎలా వెళ్తావు? బయట వీళ్ళందరూ ఉన్నారు. పెద్దనా 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 ఓ అడిగిపోయాడు. పెద్దనా బాబోయ్, ఈ 4 గంటల డేంజర్గా ఉన్నాడు. బిల్లా, రషీద్ బై ఫోన్ ట్రై చేస్తున్నాడు. నీతో తప్ప ఎవరితో మాట్లాడు. రషీద్ ఎవరు? వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మన అతనితో బిగ్ డీల్ చేయబోతున్నాం. నీకు మెమరీ లాస్ అయినట్టు అతనికి తెలీదు. కొంచెం మేనేజ్ చేయి. మాట్లాడు. హలో రషీద్ భాయ్. क्या शेर!
బిల్లా కైసే ఠీక్ హూ. ఎన్ని రోజులు అయింది నీ గొంతు విని? రేపు జిమీతో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పంపుతున్నాను. అవి రెడీయా? రెడీ. ఫిక్స్ చేసిన డేట్కి డెలివరీ ఇవ్వాలి. క్యాన్. ఐ నో యూ విల్. ఖుదాఫిస్. ఖుదాఫిస్. గో టు కోలాలంపూర్. మాలేంటి? గుడ్ బిల్లా, యు మేనేజ్డ్ వెల్. హలో రంజిత్. లీసా నాకు ఎప్పటి నుంచి తెలుసు? ఏంటి బిల్లా, నేను గుర్తు రాలేదా? 4 ఏళ్ల నుంచి కలిసి ఉంటున్నాం. డోంట్ యు నో హౌ మచ్ ఐ లవ్ యూ? అంటే బిల్లా బెదరు 4 ఏళ్ళుగా మనకు వదిలే. మాయా జస్ట్ నువ్వు మిస్ అయిన ముందు రోజు వచ్చింది. ఇది నాదే. బిల్లా ప్లీజ్ టేక్ కేర్. ఇప్పుడు మనం కలవబోతున్నది రషీద్ అసిస్టెంట్ జిమ్మిని. వెరీ డేంజర్. వాడు నీతోనే మాట్లాడతాడు. అన్నీ గుర్తున్నట్టు మేనేజ్ చేయి. నాలో నీకేమన్నా తేడా తెలిసిందా? లేదు. అయితే వాడికి తెలియదు. Hey, Billa, you man! How are you, my lion? Billa, how are you, man? గుడ్. Hey, Billa, you changed. You changed, Billa. నువ్వు మారిపోయావు, Billa. Where is the punch, man? Punch! You are Billa. నువ్వు Billaవే, but strong punch. రషీద్ భాయ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పంపించాడు. నో, ఓన్లీ బిల్లా. మాల్ టైంకి డెలివరీ అయిపోద్ది కదా. క్యాన్. లెట్స్ ఎంజాయ్. మీరు వెళ్ళిపోండి, మేము చూసుకోండి. ఓకే, కమన్ కమన్. Let's go. Come on, Bill. రంజిత్, నాకంత గుర్తొచ్చింది. మర్చిపోయిందంత గుర్తొచ్చింది. ఐఎమ్ బ్యాక్.
హలో హలో మేడం గారు, నేను రంగా అండి. రంగా బాగున్నావా? బాగున్నానండి. అదే మా వాళ్ళు ఎలా ఉన్నారని. మీ వాళ్ళు ఎప్పుడో మా వాళ్ళు అయిపోయారయ్యా. అయినా ఇదిగో వాళ్ళతోనే మాట్లాడు. హలో అన్నయ్య, మేము బాగున్నాం, బాగా చదువుకుంటున్నాం, బాగా ఆడుకుంటున్నాం కూడా. ఇక వీళ్ళు మాతోటే ఉంటారు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఒక రేంజ్లో ఉన్నాలే, కోట్లో రాజాలా ఉన్నా. సరే ఉంటానే. రాజు లేనప్పుడు సరంగు నువ్వు రారద పోరాద సరంగ 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 బిల్ల బిల్ల లేనప్పుడు ఊరంగో నువ్వు రెచ్చిపోరా ఊరంగా. సో యూ థింక్ బిల్లా హెస్ రికలెక్టెడ్ కంప్లీట్లీ? ఎస్, తనకంతా గుర్తొచ్చింది. డింగ్ డింగ్. ఓ I made your favorite drink. నో, ఫస్ట్ స్విమ్మింగ్. విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. అన్నీ గుర్తొచ్చాయన్నాడు, బట్ నేను గుర్తు రాలేదా? డోంట్ వరీ, స్లోలీ హీ విల్ కమ్ టు యూ. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. నాకంత గుర్తొచ్చింది. ఐమ్ బ్యాక్, ఐమ్ బ్యాక్, ఐమ్ బ్యాక్. నాకంతా గుర్తొచ్చింది. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. Let's swim. Okay. బిలా, కెవిన్ గ్యాంగ్కి 1 మిలియన్ రింగెట్స్ పౌడర్ డెలివరీ ఇస్తున్నా. డీటెయిల్స్ కంప్యూటర్లో ఉన్నాయి. మార్క్ కమర్. వాట్ ఇస్ దిస్ రంజిత్? నేను లేనప్పుడు నా పాస్వర్డ్ ఎవరు మార్చారు? నువ్వు నేను కాకుండా ఎవరు టచ్ చేస్తారు? దేర్ ఇట్ ఇస్. ఓకే, రాంగ్ పాస్వర్డ్ టైప్ చేసినట్టున్నా. దీనికి నువ్వు వస్తున్నావా? నో. ఏంటి డార్లింగ్, ఐమ్ బ్యాక్ అన్నావు, అని గుర్తొచ్చాయన్నావు. నేను గుర్తు రాలేదా? మళ్ళీ గుర్తు చేయనా? హలో, రంగా చెప్పు. పెద్దనా హ్యాపీగా నిద్రపోతున్నారా? ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ వర్క్ చేసుకోండి, ఇక్కడ వీళ్ళు నాకు అన్నీ చేసేస్తున్నారు. మ్యాటర్ చెప్పరా? మీరు చెప్పినట్టు ఆ పిల్ల గ్రూప్ డీటెయిల్స్, ఆ రషీద్ ఫైనల్ డీల్ మొత్తం ఇన్ఫర్మేషన్ పెన్ డ్రైవ్లో కాపీ చేశాను. వెరీ గుడ్. ఎప్పుడు ఇస్తున్నావు? ఇప్పుడు వచ్చేయండి, డైరెక్ట్గా వచ్చేసి రాత్రి పడుకుని పొద్దున్నే టిఫిన్ చేసి పెన్ డ్రైవ్ తీసుకెళ్ళిపోండి. ఊరుకోండి పెద్దనా, 7 మొహాలు ఎప్పుడు పంపిస్తారో నాకు మాత్రం తెలుసు. తెలియగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాలే. ఓకే, బట్ టేక్ కేర్. టేక్ కేర్. ఓ పక్క లేసా హింస, ఇంకో పక్క ఈ సూటు బూట్లు మొహమ్మద్ వేసిన పెద్దనా హాయిగా లుంగి కట్టుకుని హోమ్ థియేటర్లో మంచి ఇంగ్లీష్ సినిమా చూడాలి. మీ దగ్గర జేమ్స్ బాండ్ సీడీలు ఏమైనా ఉన్నాయా?
సిడీసు లేక లేడీసు లేక ఈ డిసు ఈడు బిలా జిమ్మీతో రేపు 11 మీటింగ్ ఉంది. ప్లాన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, నేను వస్తున్నాను. నో ఐఎమ్ గోయింగ్ అలోన్. బిల్లాతో నేను వెళ్తాను, జస్ట్ ఫర్ సేఫ్టీ. ఓకే, నువ్వు రావచ్చు. బిల్లా, కెన్ యూ పీపుల్ లీవ్ మీ అలోన్ ప్లీజ్? Wait here. Yo, Bila, how are you, my lion? Thank you. Come on. Yay! రషీద్ బాయ్కి ఏం చెప్పను? అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ వీక్ డెలివరీ ఇస్తున్నావుగా? కెన్. ఓకే, బాయ్ పిలా, టేక్ కేర్, సీ యూ. క్యాన్ అన్న ప్రతిోడు బిల్ల ఏంట్రా నీ పేరు. మాయా, వాట్ ఇస్ దిస్? You're going to die. నువ్వు చావబోతున్నావు. ఏంటి, నేను పాత బిల్లన్నా కాదని టెస్ట్ చేస్తున్నావా? బాబోయ్, నువ్వు పాత బిల్లగా మారిన తర్వాతే నేను చంపాలని ఇంత లేట్ అయింది. నేను నిన్నెందుకు చంపాలనుకుంటున్నానో నీకు తెలియాలి. మా అన్నయ్య విక్రమ్ని, ప్రియాని నువ్వు చంపావు. గుర్తొచ్చారా? బాబోయ్, ఇదేదో పగ ప్రతీకారం ఫ్లాష్ బ్యాక్ లో ఉంది. ఇదిగో మాయా, నేను బిల్లా అన్నదంతా మాయా. ఆ విక్రమ్ ప్రియ ఎవరో నాకు తెలీదు. పైకి వెళ్తే కనిపిస్తారు, అప్పుడు గుర్తొస్తారు. అల్లా సాక్షిగా నేను బిల్లా కాదు మాయో, నన్ను నమ్ము. మై నేమ్ ఇస్ రంగా. Shut up. Drop the gun. Drop your weapons. పెద్దను టైంకి బోట్లో బాగానే వచ్చు, అదే కార్లో వచ్చి ట్రాఫిక్ జామ్ ఏంటి ఈ పార్టీ చంపేసింది. Drop your gun. పిల్లని ఎందుకు చంపాలనుకుంటున్నావు? ముందు నేను బిల్లా కాదని చెప్పండి పెద్దనా, లేపీసీలో ఉంది. ఇతను బిల్లా కాదు, రంగా. మరి బిల్లా ఇక్కడ? బిల్లా నా దగ్గర ఉన్నాడు. మా పోలీస్ అటాక్ లో తీవ్రంగా గాయపడిన బిల్లాని నేను సీక్రెట్ గా దాచిపెట్టాను. చావు బతుకుల్లో ఉన్నాడు. వాడి గ్యాంగ్ ని, ఆ డెవిల్ ని పట్టుకోవడానికి ఈ రంగాని బిల్లాగా మార్చింది నేను. నువ్వు బిల్లా గ్యాంగ్ కాదా? అలా నటించాను. నా అన్నని చంపిన బిల్లాని చంపడానికే వాళ్ళ గ్యాంగ్లో చేరాను. అది మ్యాటర్. నేను బిల్లా అనేది అబద్ధం, రంగా అనేది నిజం. ఇదిగో పెన్ డ్రైవ్, మీకు ఫోన్లో చెప్పిన డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి సార్. మాయా, తను బిల్లా కాదు, రంగాని మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. బిల్లా ఇంకక్కడ లేనప్పుడు నాకు అక్కడేం పని? నోనో, నువ్వు హఠాత్తుగా వెళ్ళిపోతే వాడికి అనుమానం వస్తుంది. ఇప్పటి వరకు ఇది నీ పర్సనల్ ప్రాబ్లం. ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించింది. యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద పోలీస్. అవునవును, నీ కోఆపరేషన్ మాకు చాలా అవసరం. ఇదిగో పెద్దనో, ఆ బిల్లాగాడు ఎక్కడ ఉన్నాడో జాగ్రత్త. ఆడు కనుక బయటకు వచ్చాడనుకో నా దోలు తీరిపోతుంది. అయ్యి బాబోయ్, చిన్న చిన్న డ్రెస్ వేసుకున్న పక్కనే తిరుగుతుంటే సూపర్ ఫిగర్ అనుకున్నాను. కిల్లర్ లేడీవా? యో వెరీ లక్కీ. లేకపోతే ఎప్పుడో పోయేవాడివి. ఇప్పటికే 3 సార్లు మిస్ అయ్యావు. ఐఎమ్ సారీ. ఇదిగో, నా రూపం బిల్లగాడిది కానీ మనసు పిల్లాడిది. మరి అందుకే నీ మీద మనసు పడ్డా. నువ్వు చీర లాంటి కటవా అంటే మన వైజాగ్లో ఇలాంటి డ్రెస్ వేసి తిరిగితే పెద్ద బాగుంది కదా, చూసి వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. నేను వైజాగ్లో ఎందుకు తిరుగుతాను? మరి నువ్వు అలా అనుకో. ఆ డెవిల్ గంట పట్టించేసాక మనకి ఇక్కడ ఏం పని ఉంది? నీకు మాత్రం ఎవరున్నారు చెప్పు? మన ఇద్దరు వైజాగ్ వెళ్ళి అక్కడ సెట్ అయిపోతాం. నిన్న అసలు ఫస్ట్ టైం చూసినప్పుడే జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్లో ఉన్నాం. మా ఊళ్ళో నన్ను జేమ్స్ బాండ్ అంటానుకో, అది వేరే విషయం. నా మాట కదా, మన కప్పులు బాగుంటుంది. ఓకే చేసి పద. నేను మాట్లాడింది అర్థమైందా? అమ్మ
అమ్మడి అమ్మ పడేసారు రంగా నువ్వు సూపర్ హ్యా ఇదేదో బాగుంది. చూసేవాళ్ళకి ఫెన్సింగ్, మనకి రొమాన్సింగ్. దొరికిపోతాం. ఆ బండదాన్ని దొరకపోతే చాలు. Mark, who will win? Of course, Lisa. అది గెలవడానికి ఏదైనా కుస్తీ పోటీ ఏంట్రా? Stop it. Lisa, what is this? Billa, we have to talk. Billa, డెవిల్ రేపు మన నెట్వర్క్లో ఉన్న మెంబర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేశాడు. దేనికి? రషీద్ బై ఫైనల్ పేమెంట్ ఇస్తున్నాడట. సో హీస్ గివింగ్ అ పార్టీ. డెవిల్. హలో బిల్లా, మలేషియాలో మన ఫైనల్ డీల్ రేపే. లెట్స్ సెలబ్రేట్. షాంగ్రిల్ హోటల్లోకేనా లేదా పోలీస్తో ప్రాబ్లం ఉందా? నో ప్రాబ్లం, ఫిక్స్ ఇట్. రేపు కలుద్దాం. ఓకే. రంగా నువ్వు జంపురా. సార్, నేను వైజాగ్ వెళ్ళిపోవచ్చు. విషయం చెప్పు. రేపు బిల్లా గ్రూపు వాడి ఇంటర్నేషనల్ కాంటాక్ట్ మెంబర్స్ మొత్తం మీటింగ్లో కలుస్తున్నారు. డెవిల్ కూడా వస్తుంది. నీకెలా తెలిసింది? డెవిలే ఫోన్ చేసి చెప్పాడు సార్. రేపు నైట్ 9 o'clock మీటింగ్. ఎక్కడ? షాంగ్రిల్లా హోటల్లో. దీనికోసమే ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇచ్చిన పెన్ డ్రైవ్లో చాలా డేంజరస్ ఇన్ఫర్మేషన్ ఉంది. రష్యన్ మిలిటరీ నుంచి అన్డిటెక్టబుల్ ఎక్స్ప్లోజివ్స్ వాడి చేతికి వచ్చాయి. అవి రషీద్ గారికి అమ్మేవి. అవి ఉపయోగిస్తే ప్రపంచ పటంలో కొన్ని దేశాలు మిగలవు. న్యూక్లియర్ బాంబ్స్తో సమానం. అబ్బా, ఆయన్ని మీరు చూసుకోండి సార్. మీరు మాత్రం మన పోలీసుల్లా కాకుండా ఇంగ్లీష్ పోలీసుల్లా మెల్లగా రండి. కాకపోతే కొంచెం ఎక్కువ మంది తీసండి సార్. సరే, నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చి సరెండర్ అవుతున్నావు. అలాగే కానీ మీరు మాత్రం సైలెంట్గా వచ్చి వైలెంట్గా సర్దేయండి. ఎందుకు ఇలా చేస్తున్నావు? మారిపోయావు. నువ్వు ఇదివరకు బిల్లా కాదు. నన్ను దూరం పెడుతున్నావు. దాని గురించేగా? దేని గురించి? మాయా. దాని మాయలో పడ్డావు. డోంట్ బి సిల్లీ. బిలా, మనం షాంగ్రిలా హోటల్కి వెళ్ళట్లేదు. పుత్రజయాలో పార్క్ హోటల్కి వెళ్తున్నాం. ఏ? అక్కడికి పోలీసులు వస్తున్నారని ఇన్ఫర్మేషన్. నీకెలా తెలుసు? కమాన్ బిల్లా, పోలీసులో జరిగేవన్నీ మనకు తెలుస్తాయి కదా. ఎవరు మార్చారు? డెవిల్. నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నా కదా. చెప్పు. పెద్దనా, షాంగ్రిల్లా హోటల్ వెళ్ళొద్దు. ప్లేస్ మారింది. ఏ మరి ఎక్కడ? పుత్రజయలో పార్క్ హోటల్. అక్కడ ఎందుకు? మీరు వస్తున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ డెవిల్ గడ్ మనిషి ఎవడో మీలోనే ఉన్నాడు. ముందు ఆడెవడో కనుక్కోండి. మీరు వచ్చే వరకు నేను మేనేజ్ చేస్తాను. అలాగే అలాగే. నువ్వు మాట్లాడిందంతా నేను విన్నా.
నువ్వెవరు? ఎప్పుడైతే నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నన్నే అవాయిడ్ చేశావు, అప్పుడే నువ్వు బిల్లా కాదని అనుమానం వచ్చింది. ఎవరు నువ్వు? లిసా ప్లీజ్. దగ్గరికి రా. Lisa, you're not understanding. Lisa. Leave me. Lisa, listen. No. Lisa. లిసా, అనుకోకుండా జరిగిపోయింది. కావాలని షూట్ చేయలేదు. ఐమ్ సారీ. నా బిల్ల ఇక్కడ. బిల్లా ఏమైంది? ఏమండి, హ్యాపీ బర్త్డే. నేను తర్వాత మాట్లాడతాను. హ్యాపీ బర్త్డే డాడీ. మీ బర్త్డే ఇక్కడ మేము సెలబ్రేట్ చేస్తున్నాం. నేను తర్వాత మాట్లాడతాను. హ్యాపీ బర్త్డే అంకుల్. ఫోన్ పెట్టి. హ్యాపీ బర్త్డే డాడీ. నేను తర్వాత మాట్లాడతానుగా. ఏమండి, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఫోన్ పెట్టి. పెద్దనా, పెద్దనా, ఏమైంది? ఏమైంది పెద్దనా? డెవిల్ వాడిని వదలొద్దు, వదలొద్దు. రంగ పెద్దనా, పెద్దనా, Don't move. నేను బిల్లా కాదు సార్, నా పేరు రంగా, మాది వైజాగ్. ఏసీపీ గారే నన్ను బిల్లాగా యాక్ట్ చేయమన్నారు. నన్ను నమ్మండి సార్. నో, నువ్వు బిల్లావే. ఏసీపీని నువ్వే చంపేశావు. సార్, నా దగ్గరికి వచ్చి నన్ను బిల్లాగా మార్చిందే ఏసీపీ గారు. ఆయన నేనెందుకు చంపుతాను సార్? సో బిల్లాకి స్మగ్లింగ్, కిల్లింగే కాకుండా యాక్టింగ్ కూడా చాలా బాగా వచ్చు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఏసీపీ గారు బిల్లాని ఎక్కడో దాచారు సార్. అసలు పార్టీ ప్లేస్ మీకు ఎలా తెలుసు? అది మారిందని ఎలా తెలుసు? పోలీసులు అక్కడికి ఎలా వచ్చారు? ఆ టైంకి వాళ్ళంతా అక్కడ కలుస్తుందని నేనే ఏసీపీ గారికి ఫోన్ చేసి చెప్పాను సార్. షడా, పోలీస్ ప్లాన్స్ మీకు తెలిసినట్టే మీ ప్లాన్స్ కూడా పోలీస్కి తెలుస్తాయి. అది ఎలాగో నీకు చెప్పక్కర్లేదు. నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. అయినా ఏసీపీకి బిల్లా ప్లేస్లో వేరే మనిషిని పెట్టాల్సిన అవసరం ఏంటి? బిల్లా హెడ్ డెవిల్ని
వాళ్ళు రషీద్తో చేయబోయే డీల్ని పట్టుకోవడానికి సార్. ఇవన్నీ కాదు, నువ్వు బిల్లా కాదని నేను నమ్మేలా ఒక్క విషయం చెప్పు. పెన్ డ్రైవ్ సార్, నేను ఏసీపీ గారికి పెన్ డ్రైవ్ ఇచ్చాను. దాంట్లో బిల్లా గ్రూప్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ ఎక్కడు? ఏసీపీ గారి దగ్గర ఉంది సార్. ఒకసారి నేను ఫ్లాట్ చెక్ చేయండి. మిస్టర్ ఆదిత్య, ఒకసారి చెక్ చేయండి. నాన్ సెన్స్, వీడు చెప్పేవని అబద్ధాలు సార్. డ్రామాలాడి తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఆదిత్య సార్, సర్చ్ ఇట్ సార్. అయ్యా తమ రాగండి, పెద్ద సార్ చెప్తున్నారు కదా, చెక్ చేయండి సార్ ప్లీజ్. బాబోయ్, ఈ చెల్లు మాత్రం ఇక్కడ బాబు. హాయ్ Mark, what is this? I'm Billa. Just acting as Ranga. I can kill you. Can. Hey fool, he's acting. సర్దగా. డ్రామాలు ఆపి బిల్లాని ఎక్కడ దాచారో చెప్పు. బిల్లానా? సెల్లు బిల్లా. నో, మనం వీడితో ఫైట్ చేస్తే వీడు బిల్లా కాదనే విషయం పోలీసులకి తెలిసిపోతుంది. యా, ఆ పెన్ డ్రైవ్ ఏదో పోలీసులు దొరికితే మీ సామాన్లు సర్దేస్తారు. మన రాజాలా బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఫారెన్ జైల్లో కూడా ఏసీలు ఉండవన్నమాట. ఒరే రంజిత్, మంచి టీ చెప్పరా. వదిలే, వీడి దరిద్ర మోహన్ చూసి తాగలం. నువ్వు చెప్పిన పెన్ డ్రైవ్ ఏది అక్కడ లేదు. లేదా సార్? సో నువ్వు రంగా అంటానికి ఎలాంటి ఆధారం లేదు సార్. నాకు ఈయన మీద డౌట్ సార్. షట్ అప్. ఆదిత్య, షిఫ్ట్ దెమ్ టు సెంట్రల్ ప్రెస్. రేయ్, నువ్వు జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? బిల్లాగా యాక్ట్ చేయడం. మమ్మల్ని అందరినీ ఎదవల్ని చేసావు కదా. ఎదవలు కాక ఐఏఎస్లు ఏంట్రా మీరు? నలుగురు వెనకలేస్తారు కానీ పెద్ద గ్యాంగ్ అనుకుంటున్నారా? మీ ఎదవాటలు మీరు. నువ్వేంట్రా ఆ బొచ్చోడు కదిరించాడ్రా? ముష్టెత్తుకునే ముళ్ళ పందులా ఉన్నావు. ఈడుడు లారీ అద్దాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. ఒళ్ళంతా పచ్చబొట్లు ఒకటి. జబ్బు చేసిన గబ్బునా. రేయ్, ఆ బిల్లాగాడి గురించి మీకు ఐడియా ఉంది, పర్లేదు. కానీ నేను ఎలా కొడతాను నాకే తెలియదు రే. చేత కొడతాను రే. రే మార్క్, నువ్వు పెద్ద ఇంటూ మార్క్ రా. బీచ్లో పాచమ్ముకునే మొహం నువ్వు. ఏంట్రా లుక్ ఏంట్రా? నువ్వేంట్రా? నువ్వు అసలు నవ్వా? నోట్లో ఎప్పుడు మమ్మ మేకు పెట్టుకున్నట్టు ఉంటావు. ఇప్పుడు నేనేం చేసినా నువ్వు బిల్లా కాదనే విషయం తెలిసిపోతుంది. తప్పించుకుంటావు. బిల్లాగా యాక్ట్ చేయడానికి వచ్చావుగా,
బిల్లా కానీ జద్దు కానీ సెంట్రల్ జైలుకి వెళ్ళాక లేదురా, లేదు. మీకు బుర్రలో బ్రెయిన్తో పాటు బాడీలో చీవునెత్తురు కూడా లేదు. అయినా తప్పు మీకు కాదులే. ఒరే ఒక నిమిషం, పోలీస్ సీక్రెట్ కమ్. నవ్వుతున్నాడు. ఏం చెప్పింది తెలుసా? నీకు టూ మెనీ డాడీస్ అని చెప్పా. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఈజీగా తప్పించుకున్నారు. వాట్ ద హెల్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? వాడు ఖచ్చితంగా బిల్లాని. సార్ ఆల్రెడీ షూటెడ్ సైట్ ఆర్డర్ ఇష్యూ చేశాం. నో, వాడిని చంపడం కాదు, క్యాచ్ చేయాలి. పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయండి. హార్బర్, ఎయిర్పోర్ట్ అన్ని చెక్ చేయండి. కోమ్ ద హోల్ బ్లడీ సిటీ. ఐ విల్ క్యాచ్ హిమ్. ఆ రంగాగాడు ఏసీపీ మనతో ఆడుకున్నారు. మన బిల్లాని ఎక్కడ దాచారో తెలియడం లేదు. ఆ రంగాగాడిని వెతికి పట్టుకోవాలి. వాడి చావు నా చేతిలోనే. ఈడియట్, ఆ రంగాన్ని వదిలేస్తే మనకి బిల్లా ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది? క్యాచ్ హిమ్. రషీద్ డీల్ రేపటికల్లా ఫినిష్ చేయాలి. ఆ పెన్ డ్రైవ్ కావాలి, లేదంటే మనం చాలా రిస్కులో పడతాం. ఓకే. రంగా రంగా ఏమైంది? నేను బిల్లా కథను తెలిసిపోయింది. తెలుసు. పాపం ఎస్పీ గారు, ఆయన ఎవరు చంపారో కానీ నీ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. రంజిత్ గ్యాంగ్ నీ కోసం వెతుకుతోంది. తెలుసు. ముందు ఏసీపీ గారిని చంపింది ఎవరో తెలుసుకోవాలి. పోలీసులకు నేను బిల్లాగా కావాలి. డెవిల్ మనుషులకు బిల్లా ఎక్కడున్నాడో తెలియాలి. నన్ను చంపడం కావాలి. వాళ్ళకి నీ మీద డౌట్ ఏం రాలే కదా? లేదు, నన్ను నమ్మారు. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి నువ్వు బిల్లా కాదు రంగా అని చెప్తే వద్దు, నా వల్ల నీకే ప్రాబ్లమ్స్ రాకూడదు. ఆ పోలీసుల్లోనూ ఎవడో ఉన్నాడు. ఆ గ్యాంగ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే నువ్వు అక్కడే ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? రా, ధర్మేంద్ర గారికి ఫోన్ చేయాలి. ఇంటర్పోల్ ఆఫీసర్. ఏసీపీ గారి తర్వాత నేను చెప్పేది ఆయన మాత్రమే నమ్ముతున్నారు. ఒక్క నిమిషం. హలో ఆఫీసర్ ధర్మేంద్ర, నేను రంగాని. చెప్పు బిల్లా. నేను బిల్లా కదని ఎన్నిసార్లు చెప్పాలి సార్? కాదంటే వచ్చి లొంగిపో. ఐ విల్ టేక్ కేర్. లొంగిపోవడానికి నాకేం భయం లేదు సార్. కాకపోతే ఆ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని తప్ప ఇంకెవరిని నమ్మను. అది కాక నేను జైల్లో ఉంటే బిల్లా కదని రుజువు చేసుకోలేను. మరి ఫోన్ ఎందుకు చేశావు? రేపు 12 గంటలకి ఏరో బ్రిడ్జ్ దగ్గర రండి, ఒంటరిగా. నువ్వు మాత్రం అక్కడ జాగ్రత్త. పోలీస్ ఇప్పుడు ఎలా? సారీ, కావాలని చేయలేదు. సడన్గా పోలీసులు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక. ఇది కావాలని. టేక్ కేర్. కావాలని.